నో డాడీ, నేను పడింది వల్లో కాదు, పలుపులో. నేను ఆ అమ్మాయిని మనసారా ప్రేమించాను. ప్రేమ ట్రాష్ రాయ్. ధనవంతుల బిడ్డ మీద లేనింటి ఆడపిల్లలు విసిరే వలపేరే వలపురా. ఆ పిల్ల ప్రేమించింది నీ మనసును కాదు, నీ జేబులో ఉన్న పర్సుని. మైండెడ్. సారీ డాడ్, నాకున్న ఆస్తిపాస్తు వివరాలేమీ ఆమెకు తెలియదు. తను నన్నుగానే ప్రేమింది. చూడమర్, నువ్వు ప్రేమించిన పిల్లని పెళ్లి చేసుకోవడం అనేది జరగని పని అయ్యా. మన మతాన్ని, మా అభిమతాన్ని గౌరవించి నువ్వు ఆ పిల్లని మర్చిపోవాలి. మతం 21వ శతాబ్దంలోకి అడుగు పెట్టబోతున్న మన కాళ్ళకి ఇంకా ఈ కులమతాల సంఖ్యలు అవసరం అంటారు అంకుల్? నాన్సెన్స్. ఇక నీతో ఆర్గ్యుమెంట్స్ అనవసరం. నాకు పరువు ముఖ్యం, ప్రతిష్ట ముఖ్యం. నాకు మనసు ముఖ్యం, ప్రేమ ముఖ్యం. కన్నవారి కంటే నీకు ఆ కాని పిల్లే ముఖ్యమా? ఇన్నాళ్ళ నా ఎదుగుదలకి కారకులు మీరు నాకు ప్రాణమే కాదన్నా. నా భావి జీవితానికి ప్రాణానికి ప్రాణం ఆ పిల్ల. తన్ని నేను దూరం చేసుకోలేను. అంటే మాకు దూరం అయిపోవడానికి సిద్ధంగా ఉన్నావు అన్నమాట. తప్పనిసరి అయితే ఆ మాటే అంటాను. 10 రోజుల క్రితం పరిచయమైన ఆ పిల్ల కోసం 20 ఏళ్లు పెంచి పెద్ద చేసిన మమ్మల్ని ఎదిరిస్తావా? ఒరేయ్, ఈ క్షణమే నిన్ను చంపి నేను చస్తానురా. నన్ను నా కుటుంబాన్ని ఎవరు వేలెత్తి చూపించినా భరించలేను. ఆ అవమానం కన్నా చావడమే రా. నువ్వు చెప్తా అని ప్రతి సమస్యకి చావే జవాబైతే ఈ ప్రపంచం ఎప్పుడో శవాలు కొట్టయి ఉండేది. సమస్య మన కళ్ళ ముందు తిరిగేటప్పుడు మెదడుకు పదును పెట్టాలి. చూడు, ప్రస్తుతం అమర్ ఆ అమ్మాయి ఆకర్షణలో ఉన్నాడు. ఆ ఆకర్షణ అంతమైతే తప్ప వాడు మన దారికి రాడు. అంటే ఈ చక్రవర్తి చక్రం తిప్పితే తిరిగేది రాట్నం కాదురా, రాష్ట్రం. రిలాక్స్ పని, ఇది మామూలే. మన ఊళ్ళలో చిన్నపిల్లలు గోలికాయలతో ఆడుకుంటారు. ఈ ఇమ్రాన్ ఇక్కడ మనుషుల తలకాయలతో ఆడుకుంటాడు, అంతే తేడా. హలో భాయ్. आइए चक्रवर्ती साहब, बहुत दिन के बाद. మీట్ మై ఫ్రెండ్ ఫణీంద్ర. बैठिए. చెప్పండి, ఏం పని మీద వచ్చారు? వాహ్ చక్రి సాబ్ వాహ్. గూండాల గుండెల్లో టెర్రర్, దాదాల దిల్లుల్లో హర్రర్ పుట్టించే ఇమ్రాన్ ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్ల ప్రాణం తీయాలా? నై ఇమ్రాన్, నా కోసం ఈ పని చేయక తప్పదు, ప్లీజ్. ఆ పిల్ల ఫోటో ఉందా? ఆ పిల్ల ఫోటో లేదు కానీ ఆ కుర్రాడి ఫోటో ఉంది. ఎవరా? చూడు, మూడో కంటికి తెలియకుండా ఆ పిల్లని లేపేయాలి. ఇదిగో అడ్వాన్స్. నై నై, మీ దగ్గర అడ్వాన్స్ ఎందుకు సాబ్? ఆ పిల్ల శవాన్ని మీ ముందు పడుకోబెట్టి ఫుల్ పేమెంట్ తీసుకుంటా. చూడు, నాకు సిగ్గుగా ఉంది. సిగ్గైతే మరి పందెం ఎందుకు కట్టావు? నాకంటే ముందొచ్చి నా కోసం ఎదురు చూస్తుంటానని పందెం కట్టావా లేదా? నీకంటే ముందు నేను వచ్చాను, నువ్వు ఓడిపోయావు. పందెం ప్రకారం నేను పెట్టమన్న చోటల్లా ముద్దు పెట్టి తీరాల్సిందే. తప్పదు మరి. కమాన్ 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 కమాన్. రెడీ? నువ్వు కళ్ళు మూసుకుని నేను ఎస్సన్ చోటల్లా నువ్వు కిసి పెట్టాలి. పందెం ప్రకారం తప్పదు. క్లోజ్ యువర్ ఐస్. yes.
खत्म कर दो साले को। బాబు మమ్మీ బాబు ఏమిట్రా ఇది? నీ కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటేనే మేమంతా విరవిల్లాడిపోతావి. నిన్నిలా చూడటానికైనా నేను బతికున్నది. అయినా నిన్నిలా గాయపరచడానికి ఆ దుర్మార్గులకి చేతులే వచ్చాయో. వద్దు బాబు, ఇక నువ్వు ఆ పీడకలని మర్చిపో, ఆ పిల్లను మర్చిపో. నువ్వు నాకు కావాలి బాబు. ఒక్కసారి ముంతాజ్ని చూడాలందమ్మా. చూసావా వసుంధర, ఇంత జరిగినా వాడు అలా దాన్ని మర్చిపోలేదు. చెప్పు, నీ కొడుక్కి నయానే చెప్తావో భయానే చెప్తావో? వాడు ఆ పిల్లని మర్చిపోయి తీరాలి, లేకపోతే ఇంట్లో వాడు మిగలడు, నేను మిగలను. మీరు ఆవేశపడకండి, నీ సత్య చెప్తా. అంకుల్ అంకుల్ లేక వస్తుంది, కడు తుడుచుకో. అమర్కేమైంది అంకుల్? మై గాడ్, ఏమిటి గాయాలు? ఏమైందంటే? వాళ్ళు ఏమైందంటే? ఏం లేదమ్మా, అటు పక్క అంతా బందిపోటు రాజ్యం కదా, పట్టపగలే బ్యాంకు దోపిడీ జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేక వాళ్ళని ఎదిరికిచ్చాయంట. ఆ ఘర్షణలో ఏదో చిన్న చిన్న దెబ్బలు తగిలి. సమయానికి నేను అక్కడ ఉండుంటే గుడ్లు పీకేసి ఉండేదాన్ని. ఎనీహౌ, హీస్ ఎ రియల్ హీరో డాడ్. మీరలా చూస్తూ ఉండండి, వారం తిరిగేసరికల్లా అమర్ని మామూలు మనిషిని చేస్తాను. ఆంటీ, నేనున్నానుగా, నేనుండగా మీకెందుకు శ్రమ? ఇటువంటి నేను ఇస్తాను. అమర్ మంచి కుర్రాడమ్మా, చెప్పిన మాట అస్సలు కాదండు. ఈ టాబ్లెట్ వేసుకోవాలి వేసుకోవాలి వేసుకోవాలి. అమర్ ఇస్ ఎ గుడ్ బాయ్. రేఖ, ఏంటమర్? ఆ బ్యాగ్లో తాజ్మహల్ ఉంది, తెచ్చివ్వవు? ఈ తాజ్మహల్ ఒకటి నాకు సౌత్లా దాపురించింది. అదేంటి, ఈ తాజ్మహల్ చూస్తే నీకు అంత ప్రేమేంటి అసలు?